Hello friends, welcome to our Pharmacy Road YouTube ఛానల్. సో ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విఆర్ఓకి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏపీపీఎస్సి ద్వారా. సో దానికి సంబంధించిన పూర్తి అయితే మనం చూద్దాం. సో ముందుగా మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ లింక్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, అంటే ఈ వీడియోకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కానీ, పీడిఎఫ్ లింక్ కానీ, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కానీ మన యొక్క ఈ వీడియో యొక్క కమెంట్ బాక్స్ నేను పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూసుకోండి. అండ్ డెఫినెట్గా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో ఇందులో మనకి విఆర్ఓకి సంబంధించి సో ఇక్కడ మనకి పోస్టుల పరంగా చూసుకుంటే సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 370 ఇచ్చున్నారు. తహసీల్దార్ పోస్టులు 350, డిప్యూటీ తహసీల్దార్ 150, రెవెన్యూ ఇన్స్పెక్టర్ 230, సీనియర్ అసిస్టెంట్ 240. సో ఇవన్నీ కూడా పూర్తిగా గవర్నమెంట్ జాబ్స్. అండ్ ఏజ్ లిమిటేషన్, అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే కనుక సో మినిమం కనీసం 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 42 అంటే కనీసం 18 సంవత్సరాల నుంచి అంటే గరిష్టంగా 42 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులు వాళ్ళు కనుక నథింగ్ బట్ సారీ. సో 42 అంటే మీరు గమనిస్తే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు 47 సంవత్సరాలు ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులు 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. సో అర్హతలు మనం చూసుకుంటే కనుక సో దీనికి మేజర్ గా మీరు గమనిస్తే కనుక సో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏ డిగ్రీ అయినా మీరు పాస్ అయినా పర్లేదు. అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సో జీతం పరంగా చూసుకుంటే కనుక మీకు ప్రతి నెలలో సుమారు 50,000తో పాటు ఇది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అదర్ బెనిఫిట్స్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి దీనికి ఏ విధంగా ఎంపిక చేస్తారు? మీరు కనుక మీ ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోతే మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు నేను మీరు గమనిస్తే కనుక సెలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ పరీక్షలు ఉంటాయండి. సో ప్రిలిమ్స్, మెయిన్స్, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే సో అఫీషియల్ వెబ్సైట్ లో మీరు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత ఆన్లైన్ లో అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ ఫారం పూరించిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి అండ్ వివరాలు సరి చూసుకొని సమర్పించండి అంటే మన మీమ్స్ లో డైలాగ్ లాగా జోగా అనుకోవద్దు. సో ఏదైతే అఫీషియల్ గా ఇవ్వాల్సిన మనం అన్ని కూడా సబ్మిట్ చేయాలంటే ఉంటుంది. సో ఇది సింపుల్ గా సో విఆర్ఓకి సంబంధించిన రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్. సో ఇటువంటి నోటిఫికేషన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ గురించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా డెఫినెట్ గా మీరు నాకు కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. డెఫినెట్ గా నేను దానికైతే రెస్పాండ్ అవుతాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కమెంట్ బాక్స్ లో ఉంటుంది. ఖచ్చితంగా ఆ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్, పీడిఎఫ్స్, అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్ని కూడా షేర్ చేస్తుంటాను. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.